ఏదైతే వడ్లు నానబోసి 24 గంటలు నానబోయాలి. నానబోసిన తర్వాత మళ్ళీ దేవేయాలి దాన్ని. అది తట్టు సంచిలో కానీ లేక కింద పోసి అది మొలకొచ్చే వరకు వాటర్ పోస్తూ ఉండాలి. పొద్దున సాయంత్రం, ఉదయం పోయాలి, సాయంత్రం పోయాలి. మొలకొచ్చిన తర్వాత ఏదైతే మొలక కొంచెం పలిగిన తర్వాత ఒక రోజు ఆపి మొత్తం నానబెట్టుడు మొలకచ్చుడు 4 రోజులలో కంప్లీట్ అవుతుంది అన్నట్టు. 4వ రోజు తీసుకొచ్చి నారుమాడి ఒక 8 రోజుల ముందే దున్నించుకోవాలి. దున్నిన దాన్ని సారవంతంగా సమానం నేర్పుకోవాలి. నేర్పుకున్న తర్వాత పొద్దున దున్నించుకొని నేర్పి సాయంత్రం వరకు ఆ వడ్లు ఏదైతే మొలకొచ్చిన వడ్లను తీసుకొచ్చి నారుమడిలాగా చేసుకొని దాంట్లో వలకాలి, వెదజల్లాలి. వెదజల్లిన తర్వాత రోజు సాయంత్రం ఒకరోజు అట్లనే నారుమడి వాటర్ తీసేయాలి. తెల్లారచ్చి వాటర్ తీసేస్తే అది మొలక అన్నది బయట కనిపిస్తుంది. రోజు సాయంత్రం పొద్దున వాటర్ పెట్టుకుంటూ తీసేయాలి. అట్లా ఇప్పుడు 18 డేస్ అయింది నారుమడి. ఇంకా 10 డేస్ లోపల వరి వేస్తాం. అలాగే ఇప్పుడు దున్నిచ్చి 3 రోజులు అయింది. 3-4 రోజులు ట్రాక్టర్తో దున్నిచ్చి పెట్టినాం. ఇక్కడ క్రాప్స్ లో అక్కడ క్రాప్స్ అయిపోయిన తర్వాత దాన్ని కోస్తారు. కోసిన తర్వాత దాంట్లో మంట పెడతారు కదా, దానివల్ల మనకి యూస్ఫుల్ అవుతుంది. ఏం లేదు మనకు, కాకపోతే ఉన్న క్రిమి కీటకాలు చనిపోతాయి. ఏదైతే ఇది సారవంతంగా కావాలని చెప్పి కాలబెట్టడం, కానీ ఈ కాలబెడితే రైతుకు ఎలాంటి ఉపయోగం ఉండదు, నష్టమే కాలబెట్టడం వల్ల. ఎన్ని రోజులు టైం పడుతుంది? కొన్ని క్రాపు ఏదైతే 120 రోజులు 155 రోజులు కూడా అవుతుంది. అదే సన్న రకం అయితే 155 రోజులు, దొడ్డు రకం అయితే 120 రోజులు, 135 రోజులు.